Today we are discussing about demand, law of demand, individual demand schedule, and exceptions of the law of demand. ఈరోజు మనము డిమాండ్ అంటే ఏంటి, లా ఆఫ్ డిమాండ్, ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్, మార్కెట్ డిమాండ్ షెడ్యూల్, ఎక్సెప్షన్స్ ఆఫ్ ద లా ఆఫ్ డిమాండ్, వీటి గురించి మనము డిస్కస్ చేసుకుంటాం. ఇన్ ఆర్డినరీ లాంగ్వేజ్ డిమాండ్ మీన్స్ desire for a commodity, but in economics demand has a separate meaning. Demand has a following features: desire for the commodity, ability to purchase the commodity, willing to pay the price of the commodity. ఈ త్రీ ఫీచర్స్ ఉంటే ఎకనామిక్స్లో డిమాండ్ అని చెప్పి అంటారు. ఆర్డినరీ లాంగ్వేజ్లో డిమాండ్ అంటే ఒక కమాడిటీని కోరుకోవడం. ఎప్పుడైతే ఒక కమాడిటీని కోరుకుంటారో అప్పుడు డిమాండ్ ఏర్పడుద్ది. కానీ ఎకనామిక్స్లో డిమాండ్ అంటే డిజైర్ ఉండాలి, ఎబిలిటీ టు పర్చేజ్ ద కమాడిటీ ఉండాలి, విల్లింగ్ టు పే ద ప్రైస్ ఆఫ్ ది కమాడిటీ ఉండాలి. ఈ మూడు ఉంటేనే ఆ కమాడిటీకి డిమాండ్ ఏర్పడుతుంది. ఇన్ ఎకనామిక్స్ డిమాండ్ మీన్స్ quantity of goods purchased by the consumer at a particular price at a particular time. ఒక పీరియడ్ ఆఫ్ టైంలో 1 month కావచ్చు, 1 week కావచ్చు, 1 day కావచ్చు, ఒక ప్రైస్ వద్ద కన్జ్యూమర్ ఎన్ని కమాడిటీస్ని పర్చేజ్ చేశాడు అని చెప్పేది డిమాండ్. అంటే డిమాండ్ అనేది బయ్యింగ్ ఆఫ్ ద గుడ్స్ గురించి తెలియచేస్తుంది, పర్చేసింగ్ ద గుడ్స్ గురించి తెలియచేస్తుంది. డిమాండ్ అంటేనే బయ్యింగ్ ఆఫ్ ద గుడ్స్. కాబట్టి ఎకనామిక్స్లో డిమాండ్ అంటే ఫాలోయింగ్ ఫీచర్స్ ఉండాలి: డిజైర్ ఫర్ ద కమాడిటీ ఉండాలి, ఎబిలిటీ టు పర్చేజ్ ద కమాడిటీ ఉండాలి, విల్లింగ్ టు పే ద ప్రైస్ ఆఫ్ ది కమాడిటీ ఉండాలి. ఇప్పుడు ఒక మైసూర్ ఉన్నాడు. మైసూర్ వచ్చి వస్తువులను నేను కోరుకుంటే, ఇప్పుడు కాస్ట్లీ కార్ ఉంది, కియా కార్ ఉంది, సౌత్ కొరియా మ్యానుఫ్యాక్చరింగ్, బిఎండబ్ల్యూ కార్ జర్మనీ మ్యానుఫ్యాక్చరింగ్, ఇవి 70 lakhs నుంచి 1 crore అవుద్ది. ఈ కార్ వచ్చేసి నీకు ఒక పిషనారి మైజర్ కోరుకుంటే డిమాండ్ ఏర్పడదు. ఎందుకంటే మైజర్కి డిజైర్ ఉంటుంది, ఎబిలిటీ టు పర్చేజ్ ఉంటుంది, విల్లింగ్ టు పే ద ప్రైస్ ఆఫ్ ది కమాడిటీ ఉండదు. ఎందుకంటే మైజర్ వచ్చి డబ్బులు దాచిపెట్టుకుంటాడు. పక్కన వాళ్ళు కారులో పోతుంటే ఈయన హ్యాపీగా ఫీల్ అవుతాడు, తన కారు తోలినట్టు ఫీల్ అవుతాడు. అంతేగాని కారు కొన్న డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎబిలిటీ టు పర్చేజ్ ఉంది, డిజైర్ ఫర్ ద కమాడిటీ ఉంది, కానీ విల్లింగ్నెస్ అనేది లేదు. అంటే డబ్బులు పెట్టి కొనుక్కొని ఎక్కి పోవాలని ఉండదు. పక్కనోడు కారు చూసుకొని అది నా కారే అని డబ్బులు ఖర్చు పెట్టకుండా ఊహించుకుంటాడు, అప్పుడు డిమాండ్ ఏర్పడదు. అదేవిధంగా ఒక పూర్ పర్సన్ ఉన్నాడు, అతను వచ్చి కియా కారు కానీ బిఎండబ్ల్యూ కారు కావాలని కోరుకుంటాడు. అతను కోరుకున్నా కూడా డిమాండ్ ఏర్పడదు. ఎందుకంటే అతనికి డిజైర్ ఉంటుంది, విల్లింగ్నెస్ టు పే ద ప్రైస్ ఆఫ్ ది కమాడిటీ ఉంటుంది, కానీ ఎబిలిటీ టు పర్చేజ్ ఉండదు. కాబట్టి ఎబిలిటీ టు పర్చేజ్ ఉండదు కాబట్టి డిమాండ్ అనేది ఏర్పడదు. కాబట్టి డిమాండ్ ఏర్పడాలంటే 3 ఫాలోయింగ్ ఫీచర్స్ ఉండాలి. ఒకటి లేకపోయినా కూడా డిమాండ్ అనేది ఏర్పడదు. ఏదేమైనా డిమాండ్ అంటే బయ్యింగ్ ఆఫ్ ద గూడ్స్ గురించి తెలియజేస్తుంది. ఎక్కువ మంది కమాడిటీని పర్చేజ్ చేస్తే డిమాండ్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు లా ఆఫ్ డిమాండ్ అంటే ఏంటి? ప్రొఫెసర్ శామ్యూల్సన్ లా ఆఫ్ డిమాండ్ గురించి ఒక డెఫినేషన్ ఇచ్చాడు. అదర్ థింగ్స్ బీయింగ్ ఈక్వల్, ద క్వాంటిటీ డిమాండర్ ఇంక్రీజెస్ విత్ ఎ ఫాల్ ఇన్ ప్రైస్ and decreases with a rise in price. Other things being equal,
The quantity demanded increases with a falling price and decreases with a rise in price. ఇతర పరిస్థితుల్లో చేంజ్ లేకుండా ఉండి ప్రైస్ కానీ తగ్గిందంటే క్వాంటిటీ డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రైస్ కానీ రైజ్ అయిందంటే క్వాంటిటీ డిమాండ్ ఫాల్ అవుతుంది. ప్రైస్కి డిమాండ్కి మధ్య ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంది, నెగటివ్ రిలేషన్షిప్ ఉందని చెప్పచ్చు. కాబట్టి ప్రైస్ తగ్గితే డిమాండ్ అనేది రైజ్ అవుతుంది, ప్రైస్ పెరిగితే డిమాండ్ అనేది ఫాల్ అవుతుంది. ప్రైస్కి డిమాండ్కి మధ్య ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంది, అంటే నెగటివ్ రిలేషన్షిప్ ఉంది. అదర్ థింగ్స్ రిమైన్ ద సేమ్ అంటే అసంప్షన్, అంటే కన్జ్యూమర్స్ యొక్క టేస్ట్ అండ్ హ్యాబిట్స్లో చేంజ్ ఉండకూడదు, ఇన్కమ్ ఆఫ్ ది పీపుల్లో చేంజ్ ఉండకూడదు, ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ అండ్ కాంప్లిమెంటరీస్లో చేంజెస్ ఉండకూడదు, కన్జ్యూమర్ యొక్క టేస్ట్ హ్యాబిట్స్లో చేంజ్ ఉండకూడదు, కన్జ్యూమర్ యొక్క ఇన్కంలో చేంజ్ ఉండకూడదు. సబ్స్టిట్యూట్స్, కాఫీ టీ సబ్స్టిట్యూట్స్ అంటారు, పెట్రోలు కార్ని కాంప్లిమెంటరీస్ అంటారు. వీటి యొక్క ప్రైసెస్లో కూడా చేంజెస్ ఉండకూడదు. అలా చేంజెస్ ఉండకుండా ఉంటే ప్రైస్ కానీ తగ్గితే డిమాండ్ రైజ్ అవుద్ది, ప్రైస్ తగ్గితే ఎక్కువ మంది కొంటారు, పర్చేజ్ చేస్తారు, డిమాండ్ రైజ్ అవుద్ది. ప్రైస్ రైజ్ అయితే డిమాండ్ ఫాల్ అవుద్ది, అంటే ప్రైస్ ఇంక్రీజ్ అయితే తక్కువ మంది పర్చేజ్ చేస్తారు, డిమాండ్ ఫాల్ అవుద్ది. ప్రైస్కి డిమాండ్కి మధ్య ఇన్వర్స్ రిలేషన్షిప్, నెగటివ్ రిలేషన్షిప్ ఉన్నట్టు చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక OnePlus ఫోన్ 30,000 రూపీస్ ఉండేది. అది ఆఫర్లో దసరా ఆఫర్ అని, దీపావళి ఆఫర్ అని చెప్పి 30% డిస్కౌంట్ ఇస్తారు, 20,000కే వస్తుంది. అంటే నెంబర్ 1 ఫోన్ అనమాట, మొబైల్ ఫోన్. అప్పుడు 10,000 తగ్గిందని చెప్పి అందరూ ఎక్కువగా ఉంటారు, అంటే ప్రైస్ తగ్గింది. ప్రైస్ తగ్గింది కాబట్టి ఎక్కువ మంది పర్చేజ్ చేశారు, డిమాండ్ అనేది రైజ్ అవుతుంది. అదే ప్రైస్ రైజ్ అయితే డిమాండ్ తగ్గద్ది. ఇప్పుడు ఆనియన్స్ ఉన్నాయి, ఆనియన్స్ 30 రూపీస్ నుంచి 70 రూపీస్ పెరిగాయి. అప్పుడు కేజీ కొనేవాళ్ళు 1/2 కేజీ కొంటారు, ఎందుకంటే ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ వాడుకుంటారు. ప్రైస్ రైజ్ అయింది, తక్కువగా పర్చేజ్ చేశారు, డిమాండ్ అనేది ఫాలో అయింది. ప్రైస్కి డిమాండ్కి మధ్య ఇన్వర్స్ రిలేషన్షిప్ వల్ల డిమాండ్ కర్వ్ స్లోప్స్ డౌన్వర్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్గా ఉంటుంది. కాబట్టి డిమాండ్ షెడ్యూల్ అంటే డిమాండ్ షెడ్యూల్ రివర్స్ టు ద రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైస్ అండ్ డిమాండ్. ప్రైస్కి డిమాండ్కి మధ్య ఉండే రిలేషన్షిప్ గురించి డిమాండ్ షెడ్యూల్ తెలియజేస్తుంది. ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్ 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్, మార్కెట్ డిమాండ్ షెడ్యూల్. ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్ అంటే డిఫరెంట్ క్వాంటిటీస్ ఆఫ్ కమోడిటీస్ పర్చేస్డ్ బై సింగిల్ కన్జ్యూమర్ ఎట్ డిఫరెంట్ ప్రైసెస్ ఇన్ ద మార్కెట్లో ఒక కన్జ్యూమర్ డిఫరెంట్ ప్రైసెస్ వద్ద డిఫరెంట్ క్వాంటిటీస్ ఆఫ్ కమోడిటీస్ని పర్చేస్ చేస్తుంటాడు. దాన్ని ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్ అంటారు. ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్ అంటే ఒక కన్జ్యూమర్ డిఫరెంట్ ప్రైసెస్ వద్ద డిఫరెంట్ క్వాంటిటీస్ ఆఫ్ కమోడిటీస్ని పర్చేజ్ చేస్తుంటాడు. దాన్ని మనము ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్ అంటాం. దీన్ని మనం టేబుల్ ద్వారా తెలియచేయచ్చు. At the price of 5 rupees, consumer demanded 10 kg. At the price of 4 rupees, consumer purchased 20 kg. At the price of 3 rupees, consumer purchased 30 kg. So, when the price falls, demand rises. In the schedule, at the price of 5 rupees, the consumer purchased 10 kg of the goods. And the price falls from 5 rupees to 1 rupee, the consumer purchased 50 kgs of commodities. At the price of 5 rupees, the consumer purchased 10 kg of quantity of goods. At the price of 1 rupee, the consumer purchased 50 kg of goods. So, and the price falls from 5 rupees to 1 rupee, the demand raises from 10 kg to 50 kg.
కాబట్టి 5 రూపీస్ ఉన్నప్పుడు 10 కేజీ కన్జ్యూమర్ పర్చేజ్ చేసేవాడు. ప్రైస్ వచ్చి 5 రూపీస్ నుంచి 1 రూపీకి డిక్రీజ్ అయింది. కన్జ్యూమర్ వచ్చేసి 50 కేజీస్ కొన్నాడు, పర్చేజ్ చేశాడు. అంటే ప్రైస్ ఫాలో అవుతుంటే కన్జ్యూమర్ ఎక్కువగా పర్చేజ్ చేశాడు. ప్రైస్ ఫాలో అయింది, కన్జ్యూమర్ ఎక్కువగా పర్చేజ్ చేశాడు కాబట్టి నీకు డిమాండ్ ఇంక్రీజ్ అయింది. ప్రైస్కి డిమాండ్కి ఇన్వర్స్ రిలేషన్షిప్ వల్ల నీకు ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉన్నట్లు ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్ తెలియజేస్తుంది. ఎందుకంటే ప్రైస్ వచ్చి తగ్గుతూ ఉంటే డిమాండ్ వచ్చి రైజ్ అవుతూ ఉంది కాబట్టి ప్రైస్కి డిమాండ్కి మధ్య ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉన్నట్లు చెప్పచ్చు అన్నమాట. దీన్ని మనము డయాగ్రామ్ ద్వారా చెప్పచ్చు. ప్రైస్కి మనము 1 2 3 4 5 వేసాము. X axis represents quantity of demanded, y axis represent price of the good. ఇలా మనము y యాక్సిస్లో క్వాంటిటీ డిమాండ్కి మార్క్ చేసాం డాట్స్. అదేవిధంగా y యాక్సిస్లో ప్రైస్కి డాట్స్ మార్క్ చేసాం. కన్జ్యూమర్ వచ్చేసి డిఫరెంట్ ప్రైసెస్ వద్ద డిఫరెంట్ క్వాంటిటీ ఆఫ్ కమాడిటీస్ పర్చేజ్ చేశాడు. డిఫరెంట్ ప్రైసెస్కి డిఫరెంట్ క్వాంటిటీ ఆఫ్ కమాడిటీస్కి పాయింట్స్ మార్క్ చేసాం. ఈ పాయింట్స్ అని కనెక్ట్ చేస్తే కర్వ్ వస్తుంది, డీడీ కర్వ్ అనేది వస్తుంది. డీడీ కర్వ్ని డిమాండ్ కర్వ్ అంటారు. డిమాండ్ కర్వ్ వచ్చి స్లోప్స్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్గా ఉంది, ఎడమ నుంచి కుడి క్రిందికి వాలి ఉంది. స్లోప్స్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఎందుకంటే ప్రైస్కి డిమాండ్కి మధ్య ఇన్వర్స్ రిలేషన్షిప్ వల్ల, నెగటివ్ రిలేషన్షిప్ వల్ల డిమాండ్ కర్వ్ స్లోప్స్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. డిమాండ్ కర్వ్ ఎడమ నుంచి కుడి కిందికి వాలి ఉంది. కారణం ఏంటంటే ప్రైస్కి డిమాండ్కి ఉండే ఇన్వర్స్ రిలేషన్షిప్ అని చెప్పి చెప్పచ్చు. ఇప్పుడు మనము ఎక్సెప్షన్స్ ఆఫ్ ది లా ఆఫ్ డిమాండ్ గురించి తెలుసుకుంటాం. Law of demand is not applicable in case of some items. This is called exceptions of the law of demand. According to the law of demand, when price rises, demand falls. When price falls, demand rises. But in case of exceptions, the law of demand applicable. When price rises, demand also rises. When price falls, demand also falls. This is called exceptions of the law of demand. Law of demand కొన్ని విషయాల్లో పనిచేయదు. ఇలా పనిచేయకపోవడాన్ని ఎక్సెప్షన్స్ ఆఫ్ ది లా ఆఫ్ డిమాండ్ అంటారు. అంటే ప్రైస్ రైజ్ అయితే డిమాండ్ ఫాల్ అవ్వాలి, ఫాల్ కాదు. ప్రైస్ ఫాల్ అయితే డిమాండ్ రైజ్ అవ్వాలి, రైజ్ కాదు. అంటే when price falls, demand also falls. When price rises, demand also rises. So this is called exceptions of the law of demand. The following exceptions are the exceptions of the law of demand. Given paradox, prestige goods, speculation effect, illusion. Given paradox. Sir Robert Giffen, a British economist, observed that British people purchase major portion of their income on bread and lesser portion on meat. Bread is necessary good for them. Meat is less necessary good. When the price of bread increases, they spend lesser portion on meat. With that money, they spend and purchase more bread. So, when the price of bread rises, they purchase more bread. So, demand for bread also increases. So, price of bread increases, demand for bread also increases. It is against the law of demand. సో ఇన్ఫీరియర్ గుడ్స్ విషయంలో లా ఆఫ్ డిమాండ్ పనిచేయదు.
Given goods means inferior goods. In India, inferior goods are ragi, bajra, jawar. Sir Robert Giffen, British economist, బ్రిటిష్ లేబరర్స్ యూజ్ చేసే బ్రెడ్ మీట్ని ఆయన పరిశీలించాడు. బ్రెడ్ యొక్క ప్రైస్ బ్రిటిష్ శ్రామికులు తమ ఇన్కంలో ఎక్కువ భాగాన్ని బ్రెడ్ కొరకు ఖర్చు పెట్టేవాళ్ళు. బ్రెడ్ అనేది నెససరీ గుడ్. తమ యొక్క ఇన్కంలో తక్కువ భాగాన్ని మీట్ కొరకు ఖర్చు పెట్టేవాళ్ళు. మీట్ అనేది నాట్ నెససరీ గుడ్. బ్రెడ్ యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు వాళ్ళు మీట్ మీద తక్కువగా ఖర్చు పెట్టి ఆ డబ్బులతో వాళ్ళు బ్రెడ్ కొన్నారు. బ్రెడ్ యొక్క ప్రైస్ పెరిగింది, ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చేసి బ్రెడ్నే ఎక్కువగా పర్చేజ్ చేశారు. బ్రెడ్కు డిమాండ్ రైజ్ అయింది, బ్రెడ్ యొక్క ప్రైస్ రైజ్ అయింది, బ్రెడ్కు డిమాండ్ రైజ్ అయింది. ఇది లా ఆఫ్ డిమాండ్కి అగైనెస్ట్గా మనం చెప్పచ్చు అనమాట. సో గివెన్ గుడ్స్ మీన్స్ inferior goods. Next, prestige goods. Veblen, an American economist, developed this concept. So, this is called Veblen effect. Veblen goods means prestige goods. For example, diamonds, cars, costly pearls, etc. are called prestige goods. This is also called Veblen goods. When the price of costly car rises, the rich people purchase more these goods because for the sake of prestige, Veblen and an American economist prestige goods ni పరిశీలించాడు. ప్రిస్టేజ్ గుడ్స్ అంటే డైమండ్స్, కార్స్, పెరల్స్, వీటిని ప్రిస్టేజ్ కొరకు పర్చేజ్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క కమాడిటీస్ యొక్క ప్రైసెస్ రైజ్ అయితే ప్రిస్టేజ్ పెరుగుతుందని ఇంకా ఎక్కువగా పర్చేజ్ చేస్తారు. కమాడిటీస్ యొక్క ప్రైసెస్ పెరిగాయి, ఎక్కువగా పర్చేజ్ చేశారు. డిమాండ్ కూడా రైజ్ అయింది. ఇక్కడ లా ఆఫ్ డిమాండ్ పనిచేయలేదు. కాస్ట్లీ కార్స్ యొక్క ప్రైసెస్ పెరిగాయి, ప్రిస్టేజ్ పెరిగిందని చెప్పి వీళ్ళు ఎక్కువగా పర్చేజ్ చేశారు. కాబట్టి ఇక్కడ లా ఆఫ్ డిమాండ్ వర్క్ చేయలేదు. ఇట్ ఈజ్ అగైనెస్ట్ ద లా ఆఫ్ డిమాండ్. సో ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎక్సెప్షన్ ఆఫ్ ద లా ఆఫ్ డిమాండ్. నెక్స్ట్, స్పెక్యులేషన్ ఎఫెక్ట్. Expectation of the further rise in the prices is called speculation. Speculation means expectation of the further rise in the prices of goods is called speculation. ఫ్యూచర్ లో ఇంకా ప్రైసెస్ పెరుగుతాయి అని భావిస్తే ఇంకా ఎక్కువగా పర్చేజ్ చేస్తారు. In the stock market, when the prices of shares increases, people expect that further rise in these prices, they purchase more shares. The demand for shares increases. For example, కాబట్టి స్పెక్యులేషన్ అంటే పీపుల్ వచ్చి అంచనా వేయడం. అంటే ఫ్యూచర్లో ప్రైసెస్ కానీ పెరుగుతాయి అంటే ఇప్పుడే ఇంకా ఎక్కువగా కొంటారు. స్టాక్ మార్కెట్లో షేర్స్ విషయంలో పనిచేస్తుంటాయి. స్టాక్ మార్కెట్లో షేర్స్ యొక్క ప్రైస్ పెరుగుతూ ఉంటే ఇంకా ఫర్దర్గా వీటి యొక్క ప్రైసెస్ పెరుగుతాయి, ఇంకా కొంటారు. షేర్స్ యొక్క ప్రైసెస్ పెరిగాయి, వీటిని ఇంకా ఎక్కువగా పర్చేజ్ చేస్తారు, ఫ్యూచర్లో పెరుగుతాయని. ఇది కూడా లా ఆఫ్ డిమాండ్కి అగైనెస్ట్గా చెప్పచ్చు. ప్రైసెస్ పెరిగాయి, ఎక్కువగా పర్చేజ్ చేశారు, డిమాండ్ కూడా రైజ్ అయింది. ఇది కూడా లా ఆఫ్ డిమాండ్కి అగైనెస్ట్గా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు ఇప్పుడు మనకి స్కూటర్లు ఉండేవి. స్కూటర్లు అనేవి పెట్రోల్ ద్వారా స్కూటర్లు కానీ బైకులు కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ కావాలి. గవర్నమెంట్ ఏం చేసింది, ఈ యొక్క బ్యాటరీ ఎలక్ట్రికల్ కార్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ డెవలప్ చేసే దానికి వాళ్ళు సబ్సిడీలు ఇచ్చింది. ఆటోమేటిక్గా వాటిని ప్రోత్సహించింది. ఆ బ్యాటరీస్కి సంబంధించిన
నీకు డిపార్ట్మెంట్స్ తక్కువ ఇంతకుముందు చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఎప్పుడైతే వాటికి అంతా ఇన్సెంటివ్స్ ఇచ్చిందో తక్కువ రేట్తోనే బ్యాటరీలు వచ్చింది. అప్పుడు ప్రైసెస్ అనేవి ఇంతకుముందు 1.5 lakh ఉండే స్కూటరు ఇప్పుడు 80,000కి వచ్చేస్తాము. కాబట్టి ఆ యొక్క ఎలక్ట్రికల్ స్కూటర్స్ తయారు చేసిన ఓలా కంపెనీ కానీ, నెక్స్ట్ ఏతర్ కంపెనీ కానీ, నెక్స్ట్ ఈ యొక్క హోండా కంపెనీలు, హీరో కంపెనీలు ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్ని ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశాయి. వీటి వల్ల ఫ్యూచర్లో వాళ్ళ యొక్క కంపెనీల యొక్క ఇన్కమ్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క షేర్లు పెరుగుతూ ఉంటే ఇంకా పెరుగుతాయని కొనేస్తారు. కాబట్టి దీనివల్ల షేర్స్ కంపెనీ షేర్స్ యొక్క ప్రైసెస్ రైజ్ అయితే వీళ్ళు ఎక్కువగా పర్చేజ్ చేస్తారు, డిమాండ్ కూడా రైజ్ అవుతుంది. ఇది అగెనిస్ట్గా లా ఆఫ్ డిమాండ్గా మనం చెప్పచ్చు అనమాట. అది ఇల్యూషన్. సమ్ టైమ్స్ పీపుల్ బిలీవ్ దట్ the higher prices commodities have a better quality goods, so they purchase more goods when the price rises. So when the price rises, demand also rises. It is also against the law of demand. కొన్నిసార్లు మంచి ఎక్కువ ప్రైస్ ఉండే కమాడిటీస్ బెటర్ క్వాలిటీ గల గుడ్స్ అని చెప్పి ఎక్కువగా పర్చేజ్ చేస్తారు. ప్రైసెస్ పెరిగితే మంచి వస్తువులు అని చెప్పి ఇంకా ఎక్కువగా కొంటారు. దీనివల్ల డిమాండ్ రైజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఫ్రెష్లో టమాటాలు కానీ వెజిటబుల్స్ అక్కడంతా కూడా రిలయన్స్ ఫ్రెష్లో కొద్దిగా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం అక్కడికి పోయి ఏసీలో కొంటాం కాబట్టి మంచి క్వాలిటీ అనుకుంటాం. కానీ రియల్గా నిల్వ ఉంచుతారు, అవి మంచివి కాదు. కానీ ఏ రోజుకి ఆ రోజు స్ట్రీట్ వెండర్స్ ఉంటారు, వాళ్ళు తక్కువ ప్రైస్గా ఇచ్చినా కూడా మనం కొనం. ఎందుకంటే రిలయన్స్ ఫ్రెష్లో మోర్లో అవన్నీ కూడా మంచి గూడ్స్ అని ఎక్కువ ప్రైస్ ఉన్నా కూడా పర్చేజ్ చేస్తాం. ఇది ఫాల్స్ ఐడియా, కన్జ్యూమర్స్కి ఇల్యూషన్ అంటారు. అంటే ఒక ఫాల్స్ ఐడియా అనమాట, భ్రాంతి అంటారు. అంటే కాబట్టి ఈ విషయాల్లో హై ప్రైస్డ్ గూడ్స్ మంచి అని చెప్పి ఎక్కువగా పర్చేజ్ చేస్తారు. ఇప్పుడు ప్యాకింగ్లు అంతా పెట్టి మంచి ప్యాకింగ్ వస్తువులే ఒకటే కానీ ప్యాకింగ్లు మార్చి ప్రైస్ ఎక్కువ అమ్మితే ఓహో బాగుందని చెప్పి అటు ఎక్కువగా పర్చేజ్ చేస్తారు. డిమాండ్ కూడా రైజ్ అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ ద అగైనెస్ట్ ద లా ఆఫ్ డిమాండ్. అదేవిధంగా దీన్ని మన డయాగ్రామ్ ద్వారా చెప్పచ్చు. డిడి అనేది ఎక్సెప్షనల్ డిమాండ్ కర్వ్. ఇది స్లోప్స్ అప్వర్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్గా ఉంది. ప్రైస్ పీ నుంచి P1కి ఇంక్రీజ్ అయినప్పుడు డిమాండ్ కూడా Q నుంచి P1కి ఇంక్రీజ్ అవుతుంది. ప్రైస్ ఇంక్రీజ్ అయింది, డిమాండ్ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ లా ఆఫ్ డిమాండ్ పనిచేయలేదు. సో డిడి కర్వ్ ఎక్సెప్షనల్ డిమాండ్ స్లోప్స్ అప్వర్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. దేర్ ఈజ్ ఎ డైరెక్ట్ the DD slope is direct or positive slope. So exceptional demand curve has a positive slope. There is a direct relationship between price and quantity demand. So